దేవుని నామం మహిమ కలుగుగాక. మనం ఇవాళ యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానించుకున్నాం. ఇవాళ అపోస్తలుడైన పౌలు రాశాడు పత్రికలు. ఇప్పుడు యోహాను రాసిన పత్రికలను కూడా కొంచెం మనం ధ్యానించుకున్నాం. అయితే 1వ వచనంలో, పెద్దనైన నేను సత్యంను బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకునకు శుభమని చెప్పి వ్రాయినది. అయితే అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలకు పత్రికలు రాశాడు, కానీ వాటిల్లో ఎక్కడ అతడు ప్రియుడా అనే వర్డ్ని వాడలేదు. కానీ ఇక్కడ ప్రియుడా అని యోహాను సంబోధిస్తూ ఉన్నాడు గాయకునికి రాసే పత్రికలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాము అని అతని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే అతి ముఖ్యమైన వచనము 4వ వచనము, నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకుంటున్నారని వింట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అంటాడు. అంటే అతని యొక్క పిల్లలంటే అతడు పత్రికలు ఎవరెవరికి రాస్తున్నాడో వాళ్ళే అతని యొక్క పిల్లలుగా అతడు భావించుకుంటూ ఉంటాడనమాట. నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకుంటున్నారని వింట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే కొంతమంది పిల్లలు వరల్డ్లోకి వెళ్ళేటప్పటికి చాలా చెడు సహవాసాలు, చెడు కార్యాలు అలవాటు పడుతూ ఉంటాయి. కానీ అతనికి తన యొక్క పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వింట కంటే అతనికి ఎక్కువైన సంతోషం లేదు అని అంటారన్నమాట. అట్లాగూ ఎంత ఎక్కువైన సంతోషం అంట, తక్కువ సంతోషం కాదు, చాలా సంతోషం పొందుతాను ఎప్పుడు తన యొక్క పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే. అట్లా అన్నమాట. సత్యం అనుసరించి నడుచుకున్నా అంటే అసత్యంను వీడి సత్యంని అనుసరించుతూ నడుచుకోవడం చాలా కష్టమైన పని కదా. అట్లాంటిది ఇతను అంటున్నాడు, వాళ్ళ యొక్క పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వింట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. అట్లాగే మనం కూడా మన యొక్క గార్డియన్స్ లేకపోతే ఫిలాసాఫికల్ పేరెంట్స్ ఉంటారు. కొంతమంది చర్చ్లో హెడ్స్ ఉంటారు కదా. మా చర్చ్లో నేను చర్చికి బాగా వెళ్ళే టైంలో మాకు జకరియా అంకుల్ అని ఒకళ్ళు ఉన్నారు. అతను ఆల్మోస్ట్ లైక్ ఫిలాసాఫికల్ హెడ్ ఆఫ్ ద చర్చ్, లేకపోతే కొంచెం ఫాదర్ టైప్లో ఉన్నాడు, ఫాదర్ ఏజ్లో. అట్లా గైడెన్స్ కూడా అట్లాగే వాళ్ళకి అంటే సొంత పిల్లలు కాదు, కానీ ఇట్లా పిల్లల ఏజ్ అనమాట. మేము అతనికి జకరియా అంకుల్కి కొంచెం పిల్లల్లాగా అనిపించాము. నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకుంటున్నారని ఇంటికంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అంటారు. అట్లాగూ మేము కూడా అప్పట్లో మా జకరియా అంకులే కానీ లేకపోతే ధర్మరాజు అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నారు, చాలా పెద్ద. అతన్ని కూడా మాకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా వాయించాలో ఆ గైడెన్స్ ఇచ్చేవాడు అన్నమాట. అట్లా సత్యము అంటే నాట్ ఓన్లీ సత్యం, అట్లా రిలేటెడ్ టు చర్చ్, రిలేటెడ్ టు గాడ్లీ థింగ్స్ అవి చేయడం, నడుచుకోవడం, వాళ్ళని అనుసరించి నడుచుకోవడం కంటే వాళ్ళకి ఎక్కువైన సంతోషం అప్పుడే దొరుకుతుంది అన్నమాట. అట్లాగే ఫిలాసాఫికల్ హెడ్స్ అన్నమాట. నా పిల్లలు సత్యం అనుసరించి, అట్లా కాకుండా సొంత పిల్లలు కూడా సత్యం అనుసరించి నడుచుకోవడం అంటే వాళ్ళకి వినాలంటారు, వినపడితే అప్పుడు వాళ్ళకి ఎక్కువ సంతోషం కలుగుతుంది. అలాగే చాలా డీప్గా వెళ్ళి యోహాను రాస్తూ ఉన్నాడు అనమాట. అతన్ని గాయను ప్రియుడా అని వర్ణిస్తూ ఉన్నాడు. మళ్ళీ రెండోసారి 5వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిందైనా విశ్వాసకి
తగినట్టుగా చేయుచున్నావు. నిజంగా ఎంత చక్కటి సంబోధన, ప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నాడు యోహాను. జాన్ ద బ్యాప్టిస్ట్ చక్కటి సంబోధన. మళ్ళీ 11వ అధ్యాయం కూడా, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకుంది. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు. అది సమాజం. నీ యొద్ద ఉన్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పండి. మళ్ళీ లాస్ట్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3వ యోహాను చిన్న అధ్యాయం అంటే ఓన్లీ ఒక అధ్యాయం ఉన్న పత్రిక అన్నమాట. యోహాను రాసిన పత్రిక. గాయు అనే అబ్బాయికి రాశాను. అలాగే ఈ యోహాను 3వ అధ్యాయం ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ. చికెన్ 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 చికెన్